తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన సమన్వయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ లేదా బీజేపీ నాయకులు ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ పట్టించుకోరన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయత్నం చేస్తుందని అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ను కూడా తెర మీదకి లేపుతున్నది, కానీ సమస్య పరిష్కారానికి బీజేపీ చేయాల్సిన పనిని పక్కన పెట్టేసి ఈరోజు రెండు ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పక్షాల మధ్యన వైరుధ్యాన్ని సృష్టించడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నప్పుడు అది పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి ఉపకరిస్తుందనుకోవడం అనేది నా దృష్టిలోనైతే తప్పుడు అంచనా. సో లోకేష్తో ఈ మాట్లాడిపించింది తెలుగుదేశం పార్టీనా లేకపోతే కేటీఆర్ అనేది కూడా ఆ కోణంలో నుంచి కూడా ఆలోచించాలి. కానీ తెలంగాణ మాత్రం ఏది ఏమైనా తెలంగాణ హక్కుల కొరకు పోరాడుతూనే ఆంధ్రాకు నష్టం చేయాలని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత నాయకులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరు. ఇక్కడ ఉన్న రాజకీయ పక్షాలు కానీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు రాష్ట్రాలకు మంచి జరగాలని కోరుకునే పార్టీగా, ఎందుకంటే రాష్ట్రాన్ని ఆ రోజున భాషాపయుక్త రాష్ట్రాల పేరు మీద కలిపింది కాంగ్రెసే. విడిపోతామన్న తర్వాత రాజ్యాంగబద్ధంగా విడిగొట్టి రెండు ప్రాంతాలను సమన్వయంతో చూసే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే. కానీ ప్రాంత వైరుధ్యాలతో రాజకీయ లబ్ధి అనేది ప్రజలకు మోసం చేయడం అనే అంశాన్ని గుర్తుంచుకుంటే మిత్రుడు లోకేష్కి మంచిదని చెప్పి నేను తెలియజేస్తాను. కాళేశ్వరం మీద మేము అడ్డుపడ్డామా లేకపోతే ఇతర ప్రాజెక్టుల మీద అడ్డుపడ్డామా అని అంటే, కాళేశ్వరం మీద అడ్డుపడే హక్కు మీకుంటే ఎప్పటికైనా అడ్డుపడవచ్చు. కానీ మీరు అడ్డుపడలేదంటేనే మీకు హక్కు ఉందా లేదా అనేది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు 968 టీఎంసీల నికర జలాల హక్కు తెలంగాణకు ఉన్నప్పుడు, కాళేశ్వరం కడుతున్నప్పుడు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ఒక చర్చ. బనకచెర్ల ప్రతిపాదన వచ్చినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ మౌనంగా ఉన్నది? అది గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడొచ్చు, ఇటు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దగ్గర కూడా మాట్లాడొచ్చు. కానీ ఎక్కడా మాట్లాడలేదు. అటు సిడబ్ల్యూసీలో చర్చ చేయలేదు, అటుపైన అపెక్స్ కౌన్సిల్లో 2 సార్లు సమావేశాలైనా కూడా అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ మాట్లాడలేదు. అది కేసీఆర్ చంద్రబాబు గారైనా కేసీఆర్ జగన్ గారైనా మాట్లాడలేదు. సో ఈ అంశాలను భవిష్యత్ రాజకీయాల కొరకు వినియోగించుకోవాలని ఈ 3 పార్టీలు చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కృష్ణా గోదావరి జల వివాదాలు నిరంతరం కొనసాగకుండా ఒక శాశ్వత పరిష్కారం కొరకు చేసే ప్రయత్నాన్ని మీరందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల మధ్యన వైరుధ్యాలను సృష్టించడం ద్వారా అది రెండు రాష్ట్రాలకు చెడే చేస్తుంది తప్పితే మంచిది కాదు. కాబట్టి పూర్తి స్థాయి చర్చల ఫలితానంతరం మనం దాని మీద స్పందిస్తే బాగుంటుందని చెప్పి నేను లోకేష్కు మీడియా ద్వారా చెబుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో నీటి పంపకాల చర్చ ఉంది. బచావత్ ట్రిబ్యునల్ నికర జలాల మీద, బ్రజేష్ మిశ్రా ట్రిబ్యునల్ మిగులు జలాల మీద ఇప్పటికీ కమిషన్ అయి ఉన్నాయి, ఫైనల్ అవార్డు ఇంకా కాలేదు. కానీ వరద జలాల మీద చర్చ లేనప్పుడు ఇప్పుడు ఆంధ్ర నుంచి సముద్రంలో కలిసే నీటి మీద ప్రాజెక్టు కడితే ఏంటి, లేదంటే మా ప్రాంతంలో నీళ్ల మీద కడితే ఏంటి అంటే, ఇప్పుడు రైపేరియన్ రైట్స్ ఉన్నట్టుగానే ఎగువ రాష్ట్రాల యొక్క హక్కులకు సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని చట్టానికి అనుకూలంగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కలిసి చేసుకోవాల్సిన అంశాలను వివాదం చేయకూడదు. ఇక్కడ బీఆర్ఎస్ మాదిరిగానే అక్కడ తెలుగుదేశాన్ని మార్చాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది రెండు రాష్ట్రాలకు కూడా నష్టం. రెండు రాష్ట్రాలకు నష్టం జరిగే అంశాన్ని ఎవరి తెర మీదకి తెచ్చినా తెలుగు ప్రజల సంక్షేమాన్నో, తెలుగు ప్రజల శ్రేయస్సును, తెలుగు ప్రజల సఖ్యతను కోరుకునే వాళ్ళు మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ను ఆలోచించండి. ఇది బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా రెచ్చగొడుతున్న పరిస్థితి ఉన్నది. ఇది కేవలం రాజకీయ లబ్ధి అయితే ప్రజలు ఈరోజు ఆలోచిస్తారు. ఎందుకంటే ఎంత మేరకు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాలనే దిశగానే ప్రభుత్వాలు ఉండాలి తప్పితే సమస్యను కొనసాగించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదనేది మా యొక్క అభిప్రాయం.
రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక. తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న జలజగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందనే ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్లీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది. మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిండా తెలియదు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది. లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నది. విషయం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిరే సమయంలో లోకేష్ ప్రకటన ఏ విధంగా చూడాలనేది ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత సందిగ్ధత ఉంటుంది. ఈ సందిగ్ధాన్ని క్రియేట్ చేయడం అంటేనే సమస్యను కొనసాగించడం. సో ఇక్కడ అంతర్జాతీయ జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రంలో ఉండే జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలున్నాయి, అంతకు మించి సిడబ్ల్యూసి ఉంది, ఇంకా కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.